హాయ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. చాలా బాగా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వడపప్పు, పానకం, పొంగలు ఇవన్నీ పెట్టాము. దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాం. మా పాప చూడండి పువ్వులు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఊర్లో. ఎట్లాగైనా సొంత ఊర్లో పండుగ జరుపుకునేది ఇదే వేరండి. సూపర్గా జరుపుకునేము. చాలా సంవత్సరాలు అయింది ఊరికి వచ్చి జరుపుకొని. ఇంకా పొంగల్ తీసుకొని గుడికి వెళ్దామని ఇంకా అన్నీ తీసుకొని వెళ్తా ఉన్నాం. పిల్లలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎండలు భలే ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ తీసుకొని బయలుదేరుతున్నాము. మీ ఊర్లో పండుగలు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పెద్ద పాప వచ్చి ప్లేట్ నేను తీసుకుంటాను మా అని చెప్పి వచ్చి తీసుకొని వెళ్తుంది. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా వారు వచ్చేసి వీడియో తీస్తూ ఉన్నారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, సపోర్ట్ చేయండి. పిల్లల్ని మా తమ్ముడు ఆట పట్టిస్తాడు బాగా రెడీ అయ్యారని. ఆ డ్రెస్సులు వేసుకుని ఎండలకు అబ్బా ఏం కష్టం. పిల్లలు మెయింటైన్ చేయడం చాలా కష్టం. గుడికి వచ్చేసి ఇంకా అన్నీ పెట్టేస్తూ ఉన్నాం. శ్రీరామనవమి రోజే మా నాన్న పుట్టినరోజు, అందుకని అన్నదానం చేసామండి. మా నాన్న వాళ్ళు అన్నదానం చేస్తున్నాము, ఊరికి రావాలి కంపల్సరీ అంటే ఇంకా ఊరికి వచ్చాము. పిల్లలకి ఊరికంటే బాగా హ్యాపీగా ఉంటారు. అక్కడ తనీగా ఉండి ఇక్కడ ఊర్లో తిరిగి ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ అమ్మ నాన్న పూజలో కూర్చున్నారండి. ఈ గుడి కట్టించింది కూడా నాన్న కట్టించేటప్పుడు మేము చిన్నప్పుడు. బాగా జరిగింది కళ్యాణం. జై శ్రీరామ్. ఈ గుడిలో నేను చిన్నప్పుడు పూజలు చేసేదాన్నండి. చిన్నప్పుడు నేను పూజలు చేసి స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. అక్కడ ఈ పండుగ జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉండింది. అన్నదానం జరుపుకుంటూ చాలా హ్యాపీగా ఉండింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.